ప్రముఖ సుప్రసిద్ధ కూచిపూడి కళాకారిణి నేమాని విశ్వశాంతి మనోగతాన్ని వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాదులోని మదీనాగూడలో శ్రీ విశ్వ కూచిపూడి కళాక్షేత్రంను నడుపుతూ ఎందరో విద్యార్థులను కూచిపూడిలో మంచి ప్రావీణ్యత సంపాదించే వారిగా తయారు చేసే పనిలో నేమాని విశ్వశాంతి ఎంతో పేరు ప్రఖ్యాతులను ఆర్జించారు. త్వరలోనే విశాఖలో కూడా తన స్కూల్ను ప్రారంభించుటకు సన్నద్ధం అవుతున్న తరుణంలో మీడియా ఆమెను పలకరించడం జరిగింది. కేవలం కూచిపూడిలో కళాకారిణిగా కాకుండా రీసెర్చర్గా పిహెచ్డిని సైతం చేస్తూ ఎన్నో పరిశోధనలను తన కలం ద్వారా ప్రజలకు అంకితం ఇవ్వడానికి నేమాని విశ్వశాంతి సన్నద్ధమవుతున్నారు. నేమాని విశ్వశాంతి తండ్రి గారు లక్ష్మణరావు గారు ప్రముఖ వ్యాపారవేత్తగా ఉండేవారు. తల్లి త్రిపుర సుందరి టీచర్, సోషలిస్టు, రచయిత, చక్కటి సింగర్, యోగా టీచర్గా కూడా తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఇప్పటికే నేమాని విశ్వశాంతి ఎన్నో వందల స్టేజ్ ప్రోగ్రామ్స్ను కూచిపూడిపై తన అభిమానాన్ని చాటుతూ విద్యార్థులను సైతం చక్కటి భారతీయ విలువలు గల చక్కటి విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. విశ్వశాంతి కుటుంబమే సంగీత కుటుంబంగా విరాజిల్లుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నమస్తే అండి, నా పేరు విశ్వశాంతి నేమాని. నేను కూచిపూడి క్లాసికల్ డాన్సర్ని. ఇక్కడ విశాఖపట్నంలో చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకుంటూ ఉన్నాను. పుట్టి పెరిగిందంతా విశాఖపట్నమే. ఇక్కడ పరమేశ్వరన్, నటరాజ్ పరమేశ్వరన్ గారని ఆయన దగ్గర నేను నా 5వ ఏట నుంచి డాన్స్ మొదలుపెట్టాను. మొదట్లో ఆంధ్రనాట్యం నేర్చుకున్నాను. తర్వాత ఒక 7 ఏళ్ల వయసులో భరతనాట్యం రుక్మాజీరావు గారి దగ్గర నేర్చుకున్నాను. ఒక 2-3 ఏళ్ల తర్వాత నాకు కూచిపూడి నేర్చుకోవాలని అనిపించింది. ఎక్కడో ఇలా డాన్స్ చూసి అక్కడి నుంచి కూచిపూడి కళాక్షేత్రాలో హరిరామూర్తి గారి దగ్గర కూచిపూడి అభ్యసించడం మొదలుపెట్టాను. అది నాకు ఎంత స్ఫూర్తిదాయకం అంటే మా గురువు గారు, ఆయన చూసి డాన్స్ ఫీల్డ్లోకి, డాన్స్ ప్రొఫెషన్లోకి రావాలని అనుకున్నాను. అలానే డాన్స్ ప్రొఫెషన్లోకి వచ్చాను. మాస్టర్ గారు ఆయన ప్రోత్సాహం కూడా మాకు చాలా ఎక్కువ ఉండింది. ఇప్పటికీ స్టిల్ మాకు ఏదైనా కావాలి అని అంటే మాస్టర్ గారు ఇది ఇలా ఉంది అంటే ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు. సో గ్రాడ్యుయేషన్ చేశానండి ఎడ్యుకేషన్ పరంగా. బీకామ్ కంప్యూటర్స్ చేశాను బుల్లయ్య కాలేజ్లోని. అక్కడ యూనివర్సిటీ లెవెల్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తూ ఉన్నాను. ప్రైజెస్ అవి కూడా వచ్చినాయి. తర్వాత మాస్టర్ గారు, నేను అడిగాను ఇలా ఎంఏ డాన్స్ చేస్తాను అని, చేయమన్నారు. ఇంట్లో కూడా అడిగాను, చేయమన్నారు. మా నాన్నగారు కూడా దానికి అభ్యంతరం చెప్పలేదు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ డాన్స్ రెగ్యులర్ బ్యాచ్లోనే చేశాను 2009లోని. అది అయిన తర్వాత 2011కి అయిపోయింది. దాని తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళడం, అక్కడ ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్ళాను. ఇక్కడ లేవు అప్పుడు, హైదరాబాద్లో ఉన్నాయని. బట్ వెంటనే అక్కడ స్కూల్లో డాన్స్ టీచర్గా జాబ్ రావడం, సెటిల్ అవ్వడం, అలాగే డాన్స్ ఇన్స్టిట్యూట్ 2011లోనే స్టార్ట్ చేయడం, ఇవన్నీ జరిగాయి. ఇన్స్టిట్యూట్ కూడా బాగా రన్ అయ్యింది. ఇప్పటికి 2011 నుంచి స్టిల్ ఇప్పటి వరకు శ్రీ విశ్వ కూచిపూడి కళాక్షేత్ర అని డాన్స్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తూనే ఉన్నాను. అది చక్కగా రన్ అవుతూ ఉన్నది. ఇది డాన్స్లోని వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. ఈ బ్యాచ్ వస్తారు వెళ్ళిపోతారు, వస్తారు వెళ్ళిపోతారు, వస్తారు వెళ్ళిపోతారు. సో ప్రస్తుతానికైతే 50 మంది వరకు ఉన్నారు విద్యార్థులు. హైదరాబాద్లో నాకు ఇన్స్టిట్యూట్ ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళి హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. చూడాలి ఫ్యూచర్లో. ఇప్పుడు మన విశాఖపట్నం ఎంత డెవలప్ అవుతుంది కదా, ఫ్యూచర్లో ఇక్కడ కూడా వచ్చి ఏమైనా క్లాస్ పెట్టడానికి అవుతుంది అంటే డెఫినెట్గా నేను ఇక్కడికి వచ్చి క్లాస్ పెడతాను. కూచిపూడి వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. అందరూ అనుకుంటారు డాన్స్ నేర్చుకుంటే మాకు వచ్చేది ఏంటి అని. డాన్స్ నేర్చుకుంటే ఫస్ట్ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. మనం ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, అసలు సమాజంలో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత వివేకవంతంతో అందరితో మెలగాలి, ఇవన్నీ మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాం. ఫస్ట్ మనిషికి కావాల్సిందే అది ఆరోగ్యం. డాన్స్ చేయడం వల్ల అంతులేని ఆరోగ్యం వస్తుంది.
కరెక్ట్‌గా డాన్స్ నేర్చుకుని, కరెక్ట్‌గా డాన్స్ నేర్పించే వాళ్ళుంటే, ఆ డాన్స్ చేయడం వల్ల హ్యాపీ హార్మోన్స్ అనేవి మన బ్రెయిన్‌లో ప్రొడ్యూస్ అవ్వడం వల్ల, అందులో ఎస్పెషల్లీ ఇండియన్ క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మన బాడీలోని ఆహ్, అంటే డాన్స్ నేర్చుకోవడం వల్ల అది మనకి సంగీతం, డాన్స్ మనకు 5 లలిత కళలంటాం. 5 లలిత కళల్లోని నాట్యం ఒకటి. ఆ నాట్యం అన్నిటిని ఇంక్లూడ్ చేసుకొని ఉంటుందనమాట. ఈ 5 లలిత కళలో మిగిలిన తక్కిన 4 లలిత కళలను కూడా డాన్స్ ఇంక్లూడ్ చేసుకొని ఉంటుంది. లిటరేచర్, డాన్స్, మ్యూజిక్, చిత్రలేఖనం, శిల్పకళ. ఈ 5. ఈ 4టిని డాన్స్ ఇంక్లూడ్ చేసుకొని ఉంటుంది ఈ లలిత కళల్లోని. సో, దానివల్ల ఏంటి అంటే మనం చేసేటప్పుడు బ్రెయిన్ పరిపరి విధాల మీద ఆహ్, అంటే ఇప్పుడు మ్యూజిక్ సెన్స్ ఉంటుంది. మ్యూజిక్ మీద ఉండాలి. అటు చేసే మనం ఏం చేస్తున్నామో ఆ స్టోరీ మీద మన కాన్సంట్రేషన్ ఉండాలి. అంటే కథనం అంటాం కదా! ఆ కథ మీద మనం ఏ కథ చేస్తున్నామో, సో, ఆ పాత్ర ఏంటి? ఆ పాత్ర మీద ఇన్వాల్వ్‌మెంట్ ఎంతవరకు ఉండాలి? ఈ పాత్ర ఎలా చేయాలి? కూచిపూడి తీసుకుంటే సత్యభామ. సత్యభామ క్యారెక్టరిస్టిక్ ఏంటి? అసలామె ఎలా ఉండాలి? ఏంటి? ఇవన్నీ గూడా మనం చూసుకుంటాం. సో, అవన్నీ మనం చూసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఇన్నిటి మీద మన ఆలోచన, విచక్షణ ఇంత రన్ అవుతున్నప్పుడు బ్రెయిన్ చాలా ఎలాబరేట్ అవుతుంది. సో, అందుకే అంటారు ఆర్టిస్ట్‌లకి 2 సైడ్స్ బ్రెయిన్స్ వర్క్ అవుతాయి. ఓన్లీ సింగిల్ అంటే రైట్ సైడ్ బ్రెయిన్, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ అని సైన్స్‌లో మనం ఎలా యూజ్ చేస్తామో, అలా బోత్ సైడ్ బ్రెయిన్స్ చాలా యాక్టివ్‌గా ఉంటాయి. సో, యూజువల్లీ అంటారు ఆర్టిస్ట్‌లంటే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ బాగా వర్క్ చేస్తది అలాగా. సో, అలా మనకి అలా పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అది. ఇంకా ది ఇదొక్కటే కాదండి. అంటే ఇలా నేర్చుకోవడం వల్ల డాన్స్ నేర్చుకోవడం వల్ల ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనం ఆనందకరంగా ఉంటాం. ఎవరినైనా ఆప్యాయంగా పలకరించడం గాని, దేన్ని ఎంతవరకు తీసుకోవాలి స్ట్రెస్ లెవెల్స్ పూర్తిగా తగ్గిపోతాయి. ఈ స్ట్రెస్‌ని ఎంతవరకు తీసుకోవాలి? ఇది వదిలిపెట్టొచ్చా? ఇది ఉంచుకోవచ్చా? చాలా ఈజీగా సునాయాసంగా మనం దాన్ని నెట్టుకు రాగలుగుతాం. చాలా లాభాలున్నాయండి. ఇది ఒక రోజులో, ఒక నిమిషంలో కూర్చొని చెప్పేది కాదు గానీ, ఎంత జీవితాంతం మనం కృషి చేసి, చదివి ఇంత చేస్తున్నా గూడా, మనకి అది ఆహ్, సరిపోదు. ఇప్పుడు డాన్స్‌లోని ఎంఫిల్ చేశాను. ఎంఫిల్ డాన్స్ చేసేసాను. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్ డాన్స్ చేశాను. ఇప్పుడు ఆహ్, అది మన ఎంఫిల్ డాన్స్ వనజ ఉదయ్ గారని అప్పట్లో హెచ్ఓడి కింద ఉండేవారు పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీ. సో, డాన్స్ డిపార్ట్‌మెంట్‌కి. ఆవిడ అండర్‌లోనే నేను పి ఎంఫిల్ చేశాను. ఇప్పుడు పీహెచ్‌డీ చేస్తున్నాను డాన్స్‌లోనే. బెంగుళూరు ఎలియన్స్ యూనివర్సిటీ బెంగుళూరులో డాక్టర్ రమాదేవి గారి అండర్‌లోని ఇప్పుడు పీహెచ్‌డీ చేస్తున్నాను నేను. ప్రస్తుతం రన్ అవుతుంది. ఓ ఏడాది పూర్తయింది. ఇది రెండో సంవత్సరం. మా నాన్నగారి కోరికండి. ఏదైనా చదవాలి అంటే పై స్థాయికి వెళ్ళాలి, చదవాలి అని. నా పేరు ముందు డాక్టరేట్ చూడడం ఆయనకి ఎంతో ముచ్చట. ఆయనకనే కాదు అది నాకు కూడా మంచిది. ఒక ప్యాషన్ అంతే. డాన్స్‌లో ఈ రోజుల్లో కళలకి గవర్నమెంట్ నుంచి పెద్దగా ఏం సపోర్ట్ లేదండి. రావాలి ఇంకా. ప్రస్తుతానికి వస్తూ ఉంది మెల్లిమెల్లిగా. ఇంకా రావాలి. ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. కానీ ఎందుకు చేస్తున్నామమ్మా అంటే కేవలం ప్యాషనేనండి. డాన్స్ ఎందుకు పట్టుకొని కూర్చున్నాం అంటే కేవలం ప్యాషన్. నాకు ఇన్‌స్పిరేషన్ డాన్స్‌లో తీసుకుంటే మా గురువుగారేనండి. హరిరామూర్తి గారు. ఆయన్ని చూసే నేనసలు డాన్స్ ఫీల్డ్‌లోకి రావాలి. ఒకటేంటంటే నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అందరూ టీచర్‌లే. ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. మా అమ్మగారు టీచరు. మా పెద్దమ్మ గారు మాది ఉమ్మడి కుటుంబం. మా తాతగారు ఏవియన్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉండేవారు. నేమాని విశ్వనాథన్ గారని. అప్పట్లో ఏవియన్ కాలేజ్ ప్రిన్సిపల్‌గా వర్క్ చేసేవారు. సో, ఇంట్లో మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ టీచర్‌లేనండి. అటు అమ్మ సైడ్ పిన్నిలు, పెద్దమ్మలు అందరూ తీసుకున్నా, ఇటు నాన్న సైడ్ వాళ్ళని తీసుకున్నా, ఇంట్లో అందరూ టీచర్‌లే. సో, మా అమ్మగారు ఇంకా సోషలిస్ట్ గూడా ఆవిడ. ఆర్ఎస్ఎస్ మెంబర్‌గా ఉండేవారు. ఈ ఈ లలిత కళల గురించని, వాటి గురించి మమ్మల్ని ఇంట్లో చూసుకుంటూనే అటు, ఇటు అన్నీ తిరుగుతూ ఉండేవారు. నా ప్రోగ్రామ్స్‌కొచ్చేవారు. మా నాన్నగారు ఏంటి అంటే పాపం ఆయన ఇంటి పెద్ద అంటాం చూడండి అప్పట్లోని. ఆయన ఇంటి పెద్ద. ఆయనకి ఇల్లు చూసుకోవడానికే సరిపోదు సమయం అంతా. సో, మా అమ్మగారే ఇంకా మా చుట్టూ తిరుగుతూ, ఇంక మేము ఏ ప్రోగ్రామ్‌కెళ్ళినా
మాతో పాటు వస్తే. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్‌కి వెళ్ళాము అంటే ఇంటికొచ్చేటప్పటికి ఈజీగా రాత్రి 12:30, 1 అయిపోతుందండి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రోత్సాహం లేకుండా అసలు ఇలాంటి కెరియర్స్‌లో ముందుకు రావడం అనేది అందులో ఆడపిల్లలు కష్టం అండి. చాలా కష్టం. ఆడపిల్లలకి తల్లిదండ్రుల సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అది నాకు నా కుటుంబం నుంచి చాలా చక్కగా అందుబాటులోకొచ్చింది. మామూలుగా కూచిపూడి నేర్చుకోవాలి అంటే మామూలుగా బేసిక్స్ కరెక్ట్‌గా ఒక పట్టు రావాలి. వాళ్ళకి కొంచెం కూచిపూడి అంటే అవగాహన రావాలంటే మినిమమ్ 5, 6 ఏళ్ళండి. ఏదో ఇలా చేసాము, వెంటనే స్టేజ్ ఎక్కాము అంటే అది డాన్స్ అవ్వదు. అలాంటి ఇన్నాళ్ళు బట్టి డాన్స్‌లో ఉన్నవాళ్ళ పరిస్థితి ఏమవ్వాలండి? ఇంత చదువులు చదువుతున్నారు, ఇంత ఇదవుతున్నారు. తల్లిదండ్రులు కూడా దీని మీద అవగాహన పెంచుకోవాలని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఈ రోజుల్లోని టీచర్లు బయట ఎలా ఉన్నారు అంటే ఓ 2 నెలల్లో, 3 నెలల్లో డాన్స్ నేర్చుకుంటున్నారు. మ ఇదంటున్నారు. క్లాస్ పెట్టేస్తున్నారు. ఆ టీచర్ల దగ్గర ఎంత అవగాహన ఉందో తల్లిదండ్రులకి తెలీదు. తల్లిదండ్రులకేంటి అంటే ఆ కాస్ట్యూమ్ ఏసామా, జ్యువెలరీ ఏసామా, పిల్లల్ని ముద్దు ముద్దుగా చక్కగా మేకప్‌లో స్టేజ్ మీద చూసుకున్నామా అని ఆలోచిస్తున్నారు తప్ప, మా పిల్లల భవిష్యత్తు అందులో ఎంతవరకు ఉంది అనేది ఎవరు ఆలోచించట్లేదు. దాన్నసలు ఎలా నేర్పించాలి పిల్లలకి? ఎలా నేర్పిస్తే మా పిల్లలు అందులో కూడా వృద్ధిలోకొస్తారు? డబ్బులు పెడుతున్నారు కదా! డబ్బులు పెట్టకుండా ఏ టీచరు నేర్పించదు. ఆ పెట్టే డబ్బులకి మీ పిల్లలకి ఎంత విద్యొచ్చిందని ఎవ్వరు ఆలోచించుకోవట్లేదు. ఎన్ని ప్రోగ్రామ్స్ చేసిందనే ఆలోచించుకుంటున్నారు. ప్రోగ్రామ్ అనేది ఒక ఎగ్జామ్ లాంటిదండి. అంటే ఇప్పుడు సంవత్సరం అంతా చదువు ఒక ఎగ్జామ్ రాసి ఇంక నెక్స్ట్ లెవెల్ క్లాస్‌కి మీరెలా ఎళ్తారో, అలా ఆలోచించండి ఒక ప్రోగ్రామ్‌ని. కానీ మిగిలిందంతా లెర్నింగ్. సంవత్సరం పాటు ఎలా చదవడం నేర్చుకుంటున్నారు, రాయడం నేర్చుకుంటున్నారో, డాన్స్‌ని కూడా అలా నేర్చుకుంటేనే వస్తుందది. లేకపోతే అది రాదు. భారతీయ తత్వాన్ని మేలుకొలిపే ఇలాంటి రంగాల్లో ఇంకా తత్వాన్ని చూపిస్తున్నాయవి ఎదురుగుండా జనాలకి, పక్క దేశాల వాళ్ళకి అందరికి. ఇంకా జీవితంలో ధన్యవాదాలు తెలుపుకోవాలంటే మొదటి దేవుడికండి. అంటే నేను దేవుడిని నమ్ముతాను. కొంతమంది ప్రకృతి అనుకోండి. నేను దేవుడిని నమ్ముతాను. డ లలిత కళలని చెప్పాను కదా! ఇందాకల. డాన్స్ లాంటి దాంట్లోని ఆ శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టుగా మాకు శివుడి బ్లెస్సింగ్స్ లేకుండా, నటరాజు బ్లెస్సింగ్స్ లేకుండా డాన్స్‌లో ఒక స్టెప్ గూడా ముందుకు వెళ్ళలేమండి. ఇది నేను చాలా మందితో చూసాను. బై బర్త్ డాన్స్ అంటే బర్తే ఆర్టిస్ట్ అంటారు చూడండి. వాళ్ళకి పూర్వజన్మ సుకృతాలంటారు. ఇంకోటంటారు. సో, అలాగా వచ్చిన వాళ్ళకి గూడా ఒక సరైన గైడెన్స్ టీచర్ మనం గురువు అంటాం. సరైన గురువు లేకుండా ఎవ్వరూ అభివృద్ధి చెందలేరండి. సో, నేను ఫస్ట్ నటరాజ స్వామి నన్ను ఇందులో అడుగుపెట్టి నన్ను ఇంత దూరం నడిపించినందుకు ఆయనకి, నా గురువు హరిరామ్మూర్తి గారు నాకింత బ్లెస్సింగ్స్ ఇచ్చి నన్ను ఇంకా ప్రోత్సహించి ముందుకు నడిపినందుకు, నా తల్లిదండ్రులు. తల్లిదండ్రి లేకుండా ఏ పిల్ల ఏ అడుగు వేయలేదండి. ఎంతో కొంత అంటే అసలు ముందు మనం అక్కడికెళ్ళాలన్నా, మనకదేదైనా తెలియాలన్నా మొదటి గురువే తల్లి అంటారు. తల్లి లేకుండా మనకేమీ తెలీదు. సో, నా తల్లిదండ్రులు. ఈ ప్రోత్సాహం లేకుండా అసలు మనం ఎక్కడికి ఎళ్ళలేమండి. ముందుకనేదే వెళ్ళలేం. కుటుంబం ప్రోత్సాహం ఎవరికైనా చాలా 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 ముఖ్యం. నేనైతే ఇప్పటి వరకు ఒక 500 ప్రోగ్రాములు పైనే ఉంటాయండి. ఆల్ ఓవర్ ఇండియా అంతా ప్రోగ్రామ్స్ చేశాము. తర్వాత నార్త్ ఢిల్లీ ఎళ్ళాను, నాగ్‌పూర్, ఆహ్, ఉజ్జయిని, కాశీ, తర్వాత ఇటు చూస్తే మనకి బెంగుళూరు అలా ఇంకంటే అన్ని స్టేట్స్‌లో ఆల్‌మోస్ట్ మన విజయవాడ, ఆంధ్రాలో చాలా ప్లేసెస్‌లోని డాన్స్ స్కూల్ ఉంది కదా! డాన్స్ స్కూల్‌తో మా పిల్లల్ని కూడా ప్రోగ్రామ్స్‌తో ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. అంటే ఇప్పుడు మనకి టెంపుల్ ప్రోగ్రామ్స్ అని అవి ఉంటాయి. శ్రీశైలము తర్వాత అలా అంటే అవొక్కటనే కాదు ఏ ప్రోగ్రామ్స్ వచ్చినా చేస్తాము. కళలనేవి అందరూ నేర్చుకోవాలండి. ఈ కళల్లో ఉన్నవాళ్ళందరూ చెప్పేదదే. మా తర్వాతి తరానికి మేము కళల్ని అందించాలనే మేము అనుకుంటాము. మా గురువుగారు మాకు ఈ కళల్ని ఎలా నేర్పించారో, మేమెలా నేర్చుకున్నామో మా తర్వాత తరానికి అంతే పద్ధతిగా ఈ కళల్ని అందించాలనే నా ఆశయం. భారతీయ సంస్కృతిలో భాగమైన ఈ కూచిపూడి నాట్యాన్ని తరువాతి తరం వారికి అంతే పద్ధతిగా అందించాలని నా ఆశయం. ఈ ఆశయాన్ని ఆ దేవుడు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.
ఆ, ఈ నేమాని విశ్వశాంతి మా అమ్మాయి అండి, మా చిన్నమ్మాయి. చిన్నప్పుడు ఇంకా 3వ నెలండి తనకి. కాళ్ళు చేతులు ఆడిస్తూ చక్కగా ఉంటూ ఉండేది. మా బావగారు అబ్బాయి చెల్లిని చూసి అప్పుడే ఫస్ట్ టైం వాడు చూడటం, ఊరు నుంచి వచ్చి. ఇదేంటి దిద్దిత్తేయ్ దిద్దిత్తేయ్ అని ఇంతలాగా ఆడుతోంది అని చక్కగా ముద్దుగా అడిగాడు. అడిగి దానికి దిద్దిత్తే అని పేరు పెట్టాడు. ఆ పేరే దానికి జీవితంలో నాట్యం నేర్పించుకోవడానికి అవకాశం ఇచ్చిందేమో అనుకుంటా. ఉండేది ధైర్యంగా ఉండేది, ఎవరికి భయపడేది కాదు, అందరి మాట వినేది, తల్లిదండ్రుల కన్నా పెద్దలన్నా ఆ అభిమానము ఆ ఇది ఆప్యాయత ఉండేది, ఎవరేం చెప్పినా చేసేది. చదువులో కూడా అలాగే ఉండేది. ఒక శిక్షణ ఇస్తూ చదివిస్తూ అంటే వాళ్ళకి డాన్సులు నేర్పుతూ తను కూడా ఇంకా ఇప్పటికీ చదువుకుంటూ చదువు మీద ఆ శ్రద్ధా భక్తులతోటి పెరుగుతోంది అంటే దానికి వాళ్ళ మా పెద్దలందరూ కారణం అని నేను చెప్పొచ్చు.